ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 15-16 వచనాలు మనము చదువుకుందాం. దినములు చెడ్డవి గనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగము చేసుకొనుచు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకొనున్నట్లు జాగ్రత్తగా చూచుకొనుడి. ఆమేన్. ఈరోజు మనం నేర్చుకోబోతున్న అంశం ఏంటి అనంటే దినములు చెడ్డవి. మనం చదువుకున్నటువంటి వాక్య భాగంలో ఏమని వ్రాయబడి ఉన్నది అనంటే దినములు చెడ్డవి గనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగము చేసుకొనుచు అజ్ఞానుల వలె కాకుండా జ్ఞానుల వలె నడుచుకొనున్నట్లు జాగ్రత్తగా చూచుకోండి అని వాక్యము చాలా స్పష్టంగా ఇక్కడ మనతో మాట్లాడుతుంది. ప్రస్తుతము మనము జీవించుచున్నటువంటి ఈ దినములు బహు భయంకరమైనటువంటి దినములు, చాలా చాలా చెడ్డ దినములు. ఇవి చాలా అపాయకరమైనటువంటి దినములు. దుర్దినములలో మనము జీవించుచున్నాము. నిజానికి వాక్య భాగము కొన్ని వేల సంవత్సరముల క్రితం రాయబడి ఉన్నది. అయితే అప్పుడే పరిశుద్ధాత్మ దేవుడు ప్రస్తుత దినాలను ఉద్దేశించి వ్రాయించి ఉంచాడు. ఈ ప్రస్తుత దినాలను మనం ఒక్కసారి పరిశీలన చేస్తే ఈ దినాలు చాలా 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 చెడ్డవిగా మనకి కనబడతా ఉన్నాయి. సాధారణంగా కొన్నిసార్లు ఈ మాట కూడా మనం ఉపయోగిస్తూ ఉంటాం. ఎవరైనా మీ పిల్లలు బయటికి వెళ్తున్నారనుకోండి, మనం అంటూ ఉంటాం, రే జాగ్రత్తగా వెళ్ళు, రోజులు అసలే బాగోలేదు, జాగ్రత్తగా వెళ్ళు, జాగ్రత్తగా ఉండు అని మనము హెచ్చరిస్తూ ఉంటాం. అలాగే ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు ఆయన పిల్లలమైన మనందరినీ కూడా తన వాక్యము ద్వారా హెచ్చరిస్తూ ఉన్నాడు. నా పిల్లలారా, మీరు జీవించుచున్నటువంటి ఈ దినాలు బహు చెడ్డవి కనుక మీరు సమయాన్ని పోగొట్టుకోవద్దు, సమయమును పాడు చేసుకోవద్దు. మీకిచ్చిన సమయాన్ని మీరు సద్వినియోగం చేసుకుని అజ్ఞానుల వలె ఉండకుండా జ్ఞానుల వలె నడుచుకోండి అని పరిశుద్ధాత్మ దేవుడు ఈ మధ్యాహ్న సమయమందు తన వాక్యము ద్వారా మనల్ని హెచ్చరిస్తూ ఉన్నాడు. మనము జీవించుచున్నటువంటి దినాలు బహు భయంకరంగా ఉన్నాయి. ఒకసారి మనం ఆలోచన చేసుకున్నట్లయితే చూడండి, ఇంటిలో నుంచి ఎవరైనా బయటికి వెళ్ళారనుకోండి, మరలా క్షేమముగా ఇంటికి తిరిగి వస్తారు అన్న గ్యారంటీ మనకి లేదు. ఎందుకంటే ఎక్కడ చూసినా భయంకరమైన యాక్సిడెంట్స్, కనురెప్ప పాటలో ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి. మనం వింటా ఉన్నాం, కొంతమంది ఇంటికి సమీపముకు వచ్చేసిన తర్వాత కూడా యాక్సిడెంట్స్ అయి చనిపోయిన వారు ఉన్నారు. ఇంటికి ఇంకెంతో దూరం లేదండి, ఇంటికి చాలా దగ్గరకు వచ్చేసిన తర్వాత ఈ యాక్సిడెంట్ అయి చనిపోయారు అన్న వార్తలు మనం వింటా ఉన్నాం. ఎక్కడ చూసినా భయంకరమైనటువంటి యాక్సిడెంట్స్, ఎక్కడ చూసినా భయంకరమైనటువంటి ప్రమాదాలు, అనేక రకాలుగా ప్రమాదాలు లోకం మీదకి వస్తూ ఉన్నాయి. ప్రకృతి వైపరీత్యాలను మనము చూసుకుంటే ప్రకృతి కూడా మనుషులపై అనేక విధాలుగా దాడి చేస్తూ ఉంది. ఒక పక్కనేమో వర్షాలు లేకుండా బాధపడుతుంటే మరో పక్కన తుఫానులు వచ్చి వరదలు వచ్చి కొట్టుకుని వెళ్ళిపోతూ ఉన్నారు. వరదలు, తుఫానులు, మరో పక్కన భయంకరమైనటువంటి భూకంపాలు వచ్చి ఆ ప్రాంతాలు నాశనమైపోవటం మనం చూస్తూ ఉన్నాం. ఎక్కడ చూసినా ప్రకృతి వైపరీత్యాలు ఎక్కువగా మనకి కనబడతా ఉన్నాయి. ప్రకృతి మనుషుల మీద దాడి చేస్తూ ఉంది. మొన్న మధ్య మనం విన్నాము కదా, సముద్రము అంతర్వేదిలో కొన్ని కిలోమీటర్లు వెనక్కి వెళ్ళిపోయిందంట. అందరూ భయంతో ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకుని ఉన్నట్టుగా ఉన్నారు. ఎప్పుడు సడన్గా అది పైకి ఊపికి వస్తుందో, సునామీలాగా దాడి చేస్తుందో అని
చాలా చాలా కంగారు పడ్డారు. సునామీ వచ్చిందంటే ఇంకా భయంకరమైనటువంటి పరిస్థితి. ఎప్పుడో ఒకసారి అండమాన్ ఆ యొక్క ప్రాంతాల్లో వచ్చింది కదా సునామీ. నాన్నగారు అప్పుడు అండమాన్ నికోబార్ దీవులు వెళ్ళారు సునామీ వచ్చిన తర్వాత. అప్పుడు వెళ్ళినప్పుడు ఎక్కడ చూసినా ఇంకా శవాలు అలా పడి ఉన్నాయి. భయంకరమైనటువంటి పరిస్థితి. ప్రకృతి వైపరీత్యాలు ఎక్కువగా మనకి కనిపిస్తూ ఉన్నాయి. మరో ప్రక్కన భయంకరమైనటువంటి రోగాలు మనుషుల మీదకి వస్తూ ఉన్నాయి. హల్లెలూయా. దినములు ఎంత చెడ్డవియో మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఎంత భయంకరమైన దినాల్లో మనం ఉన్నాము. భయంకరమైన రోగాలు, తెగుళ్ళు మనుషుల మీద దాడి చేస్తూ ఉన్నాయి. కరోనా అనే వైరస్ వచ్చింది. అది ఎంతమంది ప్రాణాలను తీసుకుని వెళ్ళిపోయింది. ఫస్ట్ వేవ్ అయితే కొంచెం తక్కువగానే ఉంది, కానీ సెకండ్ వేవ్లో అనేక మందిని తీసుకుని వెళ్ళిపోయింది. భయంకరమైన రోగాలు. కరోనా వైరసే భయంకరం అని అనుకుంటుంటే ఇప్పుడు ప్రస్తుతము అంతటా కూడా ఏలుబడి చేస్తున్న బలహీనత ఏంటో తెలుసా? ఎక్కడ చూసినా సరే డెంగ్యూ ఫీవర్స్. ఏ మూలకెళ్ళినా సరే అందరూ బాధపడే బలహీనత ఏంటో తెలుసా? ఇప్పుడు డెంగ్యూ ఫీవర్స్. ఫీవరే కదా, జ్వరమే కదా అనుకుంటున్నాం, కానీ ఆ జ్వరం ఏం చేస్తుంది? సడన్గా ఆ ప్లేట్లెట్స్ కౌంట్ పడిపోతుంది. ప్రాణాలు కూడా పోయే పరిస్థితులు వస్తున్నాయి. కొంతమంది ప్రాణాలు కూడా పోతున్నాయి. చూడండి, చిన్న చిన్న వయసుతో ఉన్నటువంటి వారికి కూడా నేటి దినములలో ఇటువంటి ఫీవర్స్ చేత బాధపడి ప్లేట్లెట్స్ కౌంట్ పడిపోయి బలహీనులైపోతూ ఉన్నారు, మంచాన్ని పడతా ఉన్నారు. ఇంకా భయంకరమైనటువంటి రోగాలు. ఒకటి తగ్గిన తర్వాత ఇంకొకటి బయలుదేరతానే ఉంటుంది. ఒక తెగులు తర్వాత ఇంకొక తెగులు వస్తానే ఉంటుంది. ఎందుకంటే తెగుళ్ళు ప్రారంభమయ్యాయి. ప్రకటన గ్రంథంలో వ్రాయబడిన ప్రకారంగా భూమి మీద అనేకమైన తెగుళ్లతో నింపబడిన పాత్రలు కుమ్మరించబడతాయి. అవి కుమ్మరించటం ప్రారంభించబడినట్టుంది. ఒకటి తర్వాత ఒకటి. చూడండి, బలహీనతలు మనుషులను రోగాలకి అంతు చిక్కట్ల. కరోనాకి వ్యాక్సిన్ కనిపెట్టడానికి ఎంత టైం పట్టింది? కనిపెట్టారు, మెల్లిమెల్లిగా అందరికీ వ్యాక్సిన్ వేస్తున్నారు అనగానే తెలియకుండా ఈ డెంగ్యూ వచ్చి అనేకులను తీసుకెళ్ళిపోతా ఉంది. మనుషులు ఒకదానికి వైద్యం కనిపెట్టేసరికి ఇంకొక బలహీనత రెడీ అవుతుంది. భయంకరమైన వ్యాధులు, బలహీనతలు, తెగుళ్ళు లోకములో సంచరిస్తూ ఉన్నాయి. ఇవి చెడ్డ దినములు కాకపోతే ఏం దినములు? ఇవి భయంకరమైన దినములు కాకపోతే ఏం దినములు? మునిపెన్నడైనా మనం ఇటువంటి దినములు చూసామా? మనం అనుకున్నామా అసలు మన రోజుల్లో ఇటువంటి బలహీనతలు మనుషుల ప్రాణాలు తీసేస్తాయని మనం ఎప్పుడైనా ఊహించామా? వాక్యాలైతే మనం చదువుతాం, తెగుళ్ళు వస్తాయని తెలుసు, కానీ ఎప్పుడో వస్తాయిలే అనుకున్నాం, కానీ మనమే వాటిని కండ్లారా చూస్తామని మనము అనుకోలేదు. చూడండి, భయంకరమైన రోగాలు లోకములో ఏలుబడి చేస్తూ ఉన్నాయి. ప్రకృతి చూస్తే ప్రకృతి, బలహీనతలు, రోగాలు చూస్తే రోగాలు విజృంభిస్తూ ఉన్నాయి. ఇక ప్రకృతి విజృంభిస్తుంది, బలహీనతలు విజృంభిస్తున్నాయి. మరి అంత్య దినాల్లో ఉన్నటువంటి మనుషులు ఎలా ఉన్నారు? మనుషులు ఏమన్నా బాగున్నారా అంటే మనుషులు అంతకన్నా చెడిపోయారు. భూమి మీద నివాసం ఉంటున్నటువంటి మనుషులు ఈ చివరి దినాల్లో భయంకరంగా చెడిపోయారు. క్రూరత్వం, మూర్ఖత్వం, అసలు మంచి చెడు అనే ఆ జ్ఞానము కూడా మనుషులలో ఉండడం లేదు. మనం వింటా ఉన్నాము కదా, చూస్తూ ఉన్నాము కదా. చిన్న చిన్న పిల్లల్ని 6 సంవత్సరాలు 3 సంవత్సరాలు అంటే వాళ్ళు పసిప్రాయులు కాదు కదా. అటువంటి పిల్లల్ని ఎంత కిరాతకంగా బలత్కరించి చంపేస్తూ ఉన్నారు అంటే మనుషులు ఎంత క్రూరంగా తయారైపోతున్నారో మనకు అర్థమవుతుంది. చూడండి, ఒక్కసారి తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 1వ వచనములో మనము చూస్తే 1 నుంచి మనము చూస్తే అంత్యదినములలో అపాయకరమైన కాలములు వచ్చునని తెలుసుకొనుము. ఎలాగనగా మనుషులు స్వార్థప్రియులు. చూడండి, అంత్య దినములనంట అపాయకరమైన కాలములు వస్తున్నాయని తెలుసుకోండి అంటుంది వాక్యం.
అంత్య దినాలు ఎటువంటి కాలాలు వస్తున్నాయంట? అపాయకరమైన కాలములు వస్తున్నాయంట. అవి మీరు తెలుసుకొనండి అని వాక్యం సెలవిస్తూ ఉంది. ఎలాగనగా ఆ అపాయకరమైన కాలములలో మనుషులు ఎలా ఉంటారో, ఈ అంత్య దినాలలో మనుషులు ఎలా ఉంటారో దేవుని వాక్యములో ఎప్పుడో చెప్పబడి ఉంది. మనుషులు ఎలా ఉంటారంట? మొదటిగా స్వార్థ ప్రియులంట. స్వార్థ ప్రియులంటే తమనే ఎక్కువగా ప్రేమించుకుంటారనమాట. తమ సుఖమే చూసుకుంటారు, తమ క్షేమమే చూసుకుంటారు, తమ స్వార్థమే, తమ సంతోషమే చూసుకుంటారు. స్వార్థం ఎక్కువైపోతుంది ఈ చివరి దినాల్లో. ఎదుటివారు బాగుంటే ఓర్చుకోలేరు, ఎదుటివారు సంతోషంగా ఉంటే సహించలేరు. ఎవరి స్వార్థం వాళ్ళది, ఎవరికి వాళ్ళే నేను నా కుటుంబం బాగుంటే చాలు, ఎవరేమైతే నాకెందుకు అనే స్వార్థము ఈ చివరి దినాల్లో ఉంటుంది. ఈ స్వార్థము మనుషులలో పెరిగిపోయి రక్త సంబంధాలు ఉండవు, బంధుమిత్రుల మధ్య ప్రేమ ఉండదు, అన్నదమ్ముల మధ్య ప్రేమ ఉండదు. ఎందుకంటే ఎవరి స్వార్థం వాళ్ళది, ఎవరికి వాళ్ళే అనుకుంటారు నేను బాగుంటే చాలు, అంతే. ఇదేంటంటే స్వార్థం. రెండవదిగా మనం చూద్దాం, ధనాపేక్షలు ఎక్కువగా ఉంటారంటే ఈ చివరి దినాల్లో. ధనాన్ని ఎక్కువగా అపేక్షించేవారు, ధనం మీద ఎక్కువ మక్కువ చూపేవారు, ధనం మీద ఎక్కువ ఆశ కలిగేవారు ఈ చివరి దినాల్లో ఉంటారు. కానీ దేవుని వాక్యం అంటుంది కదా, ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలం. ధనాపేక్ష అనేది ఉండకూడదు. ధనము మనకి కావాలి జీవించడానికి, మనము బ్రతకడానికి డబ్బు చాలా అవసరం. కానీ డబ్బే ప్రధానం కాదు. ధనము సంపాదన మీదే మనము ఎక్కువ దృష్టి పెట్టకూడదు. ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము. ధనాపేక్షలు ఎక్కువ అవుతారంట. ఇంకా చూడండి, బింకములాడువారు, అబద్ధాలు అనమాట, లేనిపోనివి కల్పించి చెప్పేవారు ఎక్కువగా ఉంటారు, బింకములాడేవారు. తర్వాత అహంకారులు, గర్విష్ఠులు అనమాట. ఎక్కువగా అహంకారులు ఎక్కువగా ఉంటారు. నేనే గొప్ప, నేనే పైన, అందరూ నా కిందే ఉండాలి అనేటువంటి అహంకారులు ఎక్కువ అవుతారు. ఇంకా దూషకులు, దూషించేవారు, ఇతరులను ప్రతి విషయానికి దూషించేటువంటి దోషకులు ఎక్కువ అవుతారు. తర్వాత తల్లిదండ్రులకు అవిధేయులు. మనం చూస్తున్నామా లేదా ఈ చివరి దినాల్లో? తల్లిదండ్రులకు లోబడే పిల్లలు తక్కువ, లోబడని పిల్లలు ఎక్కువ ఈ చివరి దినంలో. చాలా మంది వచ్చి చెప్పే మాట ఏంటంటే, మా పిల్లలు మా మాట వినట్లేదు, ప్రార్థన చేయండి అని చెప్తా ఉన్నారు. తల్లిదండ్రులను ప్రేమించండి, గౌరవించండి అని వాక్యం సెలవిచ్చింది. నువ్వు దీర్ఘాయుష్మంతుడవగునట్లుగా నీ తల్లిదండ్రులను ఏం చేయాలి? సన్మానించాలి. ఎక్కువ కాలం బ్రతకాలనుకుంటున్నావా? నీ తల్లిదండ్రులను నువ్వు సన్మానించు, గౌరవించు. కానీ నేటి దినాల్లో తల్లిదండ్రులకు అవిధేయులు ఎక్కువైపోయారు. తర్వాత చూడండి, కృతజ్ఞత లేనివారంటే మేలు పొందుకొని దాని విషయంలో కృతజ్ఞత లేకుండా ఉన్నటువంటి వారిని కృతజ్ఞత లేనివారు అంటారు. మేలు పొందుకుని మర్చిపోతారు, మేలు చేసిన వారికే మరలా కీడు చేస్తారు. వీరు కృతజ్ఞత లేనివారు. తర్వాత అపవిత్రులు, ఎక్కువగా పరిశుద్ధత లేకుండా అపవిత్రతతో జీవించే మనుషులు ఈ చివరి దినాలలో ఉంటారు. అపవిత్రత మీద ఎక్కువ ఇంట్రెస్ట్ పెడతారు. తర్వాత అనురాగరహితులు, అంటే ప్రేమ లేకుండా ఉండేటువంటి వారు. అనురాగం అనేది ఉండదన్నమాట, వాళ్ళకి ప్రేమ అనేది ఉండదన్నమాట. దేవుని వాక్యం సెలవిస్తుంది కదా, చివరి దినాలంటే అనేకులలో ప్రేమ చల్లారిపోతుందంట. ఏం చల్లారిపోతుందంట? ప్రేమ చల్లారిపోతుంది. ప్రేమ అనేది ఎక్కడ కనబడదు. ఇక్కడ ముందు ముందు ఇంకా భయంకరంగా మనము చూస్తూ ఉంటాం. ప్రేమ అనేదే లోకంలో ఉండదు. ఇంకా అతిద్వేషులు అంటే చాలా ఎక్కువగా ద్వేషిస్తారనమాట. ఇతరులను ఎక్కువగా ద్వేషించేటువంటి వారు అతిద్వేషులు. అపవాదకులు అంటే ఆ అపవాదులు మోపేవారు, నిందలు మోపేవారు అపవాదకులు. ఇతరుల మీద ఎక్కువ నిందలు మోపుతారన్నమాట. తర్వాత అజితేంద్రియులు అంటే లోపలంతా అపవిత్రత పెట్టుకుని పైకేమో పరిశుద్ధంగా నటించేటువంటి వారు అజితేంద్రియులు. తర్వాత
చూస్తున్నాం కదా, ఎంతో మంది క్రూరులుగా ఉంటున్నారు. తర్వాత సజ్జన ద్వేషులు అంటే సత్యాన్ని ద్వేషించేవారు ఎక్కువగా ఉంటారు. ద్రోహులు, ద్రోహం చేసేవారు. తర్వాత మూర్ఖులు, గర్వాంధులు, దేవుని కంటే సుఖానుభవమును ఎక్కువగా ప్రేమించేవారు. ఈ చివరి దినాలలో మనుషులు ఇలా ఉంటారని వాక్యం సెలవిస్తూ ఉంది. స్వార్థ ప్రియులుగా, మూర్ఖులుగా, క్రూరులుగా, ద్రోహులుగా, కృతజ్ఞత లేనివారుగా, తల్లిదండ్రులకు అవిధేయులుగా, అపవిత్రులుగా, అపవాదులు మోపేవారిగా. ఈ చివరి దినాల్లో మనుషులందరూ ఇలా ఉంటారని వాక్యం సెలవిచ్చింది. నిజంగానే ఎక్కడ చూసినా మనుషులు ఇటువంటి వారు మనకు అధికంగా కనబడుతూ ఉన్నారు. అటు దినములు చెడ్డవని వాక్యం సెలవించుచున్నట్టుగానే బయట భయంకరమైన పరిస్థితులను మనం చూస్తూ ఉన్నాం. అనేక రకాలైన రోగాలు లోకములో ఏలుబడి చేయడం మనం చూస్తూ ఉన్నాం. మనుషులు కూడా చెడిపోయి క్రూరత్వంతో, మూర్ఖత్వంతో నింపబడి ప్రేమ లేని వారిగా ఉండడము మనము చూస్తూ ఉన్నాం. ఇవన్నీ కూడా భయంకరమైన దుర్దినాలు అని మనకి జ్ఞాపకం వస్తుంది. ఖచ్చితంగా మనము అంత్య దినాల్లో ఉన్నామనే సంగతి మనకి జ్ఞాపకం వస్తుంది. ఖచ్చితంగా మనం ఇప్పుడు ప్రస్తుతం చివరి దినాల్లో ఉన్నాం, అంత్య దినాల్లో ఉన్నాం, అపాయకరమైన దినములలో మనం ఉన్నాం, దుర్దినములలో, చెడ్డ దినములలో మనము ఉన్నాం. జరుగుతున్న ఈ సంభవాలన్నీ కూడా మనకి జ్ఞాపకం చేస్తున్న విషయం ఏంటంటే మనం అంత్య దినాల్లో ఉన్నామని, చివరి దినాల్లో ఉన్నామని ఈ యొక్క సంఘటనలన్నీ కూడా మనకి జ్ఞాపకం చేస్తూ ఉన్నాయి. అయితే ఈ అంత్య దినాల్లో ఉన్నామని మనము జ్ఞాపకం చేసుకుంటున్నటువంటి మనము గ్రహించవలసిన విషయం ఏంటంటే, అంత్యదినం అంటే దేనికి అంత్యదినం? ఈ లోకానికి అంతమైపోయే దినాలు సమీపంగా ఉన్నాయి. దేవుని రాకడ సమీపంగా ఉండేటువంటి రోజుల్లో మనము ఉన్నాం. యేసయ్య రెండవసారి మధ్యాకాశంలోనికి రాబోతూ ఉన్నారు. ఆయన మధ్యాకాశంలోనికి వచ్చేటువంటి ఆ రోజు చాలా చాలా సమీపంలో ఉంది, చాలా చాలా దగ్గరలో ఉంది. వాటన్నిటికీ నిదర్శనం ఏంటంటే ప్రస్తుతము మనము చూస్తున్న ఈ పరిస్థితులన్నీ కూడా నిదర్శనం. మరి ఈ భయంకరమైన చెడ్డ దినాల్లో జీవించుచున్నటువంటి మనము, అంత్య దినాలలో జీవించుచున్నటువంటి మనము, దేవుని రాకడ చాలా సమీపంగా ఉంది అని గ్రహించినటువంటి మనము ఎలా ఉండాలని వాక్యము సెలవిస్తూ ఉంది, ఎలా జీవించాలని ఈరోజు వాక్యము మనకి నేర్పిస్తుంది అనంటే, మనము అజ్ఞానుల వలె ఉండకుండా జ్ఞానుల వలె నడుచుకోవాలి. ఇవి దుర్దినాలు, చెడ్డ దినాలు, అపాయకరమైన దినాలు, అంత్య దినాలు అని గ్రహించినటువంటి మనము ఎలా ఉండాలో తెలుసా? అజ్ఞానుల వలె ఉండకూడదు, జ్ఞానుల వలె నడుచుకోవాలి. అజ్ఞానులంటే ఎవరు? దేవుడు చెప్తున్నాడు, మీరు అజ్ఞానుల వలె ఉండొద్దు, జ్ఞానుల వలె ఉండండి అన్నాడు. మరి అజ్ఞానులు ఎవరు, జ్ఞానులు ఎవరు? దేవుడు ఎవరికైనా బోర్డు పెట్టి వీళ్ళ అజ్ఞానులని ఏమన్నా బోర్డు పెట్టాడా? లేకపోతే మేము అజ్ఞానులని బోర్డు తగిలించుకుని తిరుగుతారా? లేకపోతే మేము జ్ఞానులమని బోర్డు తగిలించుకుని తిరుగుతారా? ఎలా తెలుస్తుంది ఎవరు అజ్ఞానులని, ఎవరు జ్ఞానులని ఎలా తెలుస్తుంది మనకి? ఎవరు జ్ఞానులో ఎవరు అజ్ఞానులో దేవుని వాక్యమే మనకి సమాధానం చెప్తుంది. దేవుని వాక్యమే మనకు అన్నిటికీ కూడా ఆధారం. మన ప్రశ్నలన్నిటికీ కూడా జవాబు దేవుని వాక్యంలోనే ఉంటుంది. దేవుని వాక్యమే మనకు అన్నిటికీ కూడా ఆధారం, మూలం. అజ్ఞానుల వలె ఉండొద్దు అని వాక్యము చెప్పబడింది. మరి అజ్ఞానులంటే ఎవరో వాక్యమే మనకి చెప్పాలి కదా. వాక్యం ఖచ్చితంగా చెప్పింది ఎవరు అజ్ఞానులో, ఎవరు జ్ఞానులో. మరి ఈరోజు మనం ముందుగా తెలుసుకుందాం, అజ్ఞానులు అనగా ఎవరు? అజ్ఞానులని ఎవరిని పిలిచింది దేవుని వాక్యం? అజ్ఞాని అంటే ఏంటంటే జ్ఞానం లేనివారు, బుద్ధి లేనివారు, బుద్ధిహీనులను అజ్ఞానులు అని పిలుస్తారు. మరి ఆ బుద్ధి లేనివారు, ఆ అజ్ఞానులు, ఆ జ్ఞానము లేనివారు ఎవరో వాక్యంలో నుంచి మనము చూద్దాం. మొదటిగా
మత్తయి సువార్త 7వ అధ్యాయము 26వ వచనాన్ని మనము చదువుకుందాం. మరియు ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయని ప్రతివాడు ఇసుక మీద తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిహీనుని పోలియుండును. హల్లెలూయా. బుద్ధిహీనుడు, అజ్ఞాని అని అంటే ఎవరో తెలుసా? యేసు ప్రభు వారే స్వయంగా ఈ మాట చెప్తున్నారు. అప్పటికి యేసు ప్రభు వారు సుమారు 3 రోజుల నుంచి ప్రసంగం చేస్తున్నారు. ఆయన ఒక కొండ మీద కూర్చుని వాక్యం చెప్పడం, ప్రసంగం చేయడం మొదలుపెట్టారు. 8వ అధ్యాయం వరకు కూడా ఒకేసారి చేసిన ప్రసంగం అది. మొట్టమొదటిగా యేసయ్య చేసిన ప్రసంగం అది. అందుకని ఆ ప్రసంగానికి కొండ మీది ప్రసంగం అని కూడా పేరు. ఆ కొండ మీది ప్రసంగంలో అనేకమైన విషయాలు కూడి వచ్చిన జనులందరికీ చెప్పారు. చాలా విషయాలు చెప్పారు. మనకి 5వ అధ్యాయం కాడి నుంచి చూస్తేనే అనేకమైన విషయాలు అక్కడ మనకు కనబడతాయి. ఏమేమి చేయాలి, ఎప్పుడు ఎలా ఉండాలో అనేటువంటి విషయాలు, చాలా విషయాలు ఆ యొక్క ప్రసంగంలో మనకు కనిపిస్తాయి. సరే, అన్నీ చెప్పేసిన తర్వాత అందరూ విన్నారు కదా. ఇప్పుడు ఆయన అంటున్నటువంటి మాటలు ఏంటంటే, ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయువాడేమో బుద్ధిమంతుడు, ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయనివాడు బుద్ధిహీనుడు అన్నాడు. నా మాటలు విని వాటి చొప్పున చేయువాడేమో బుద్ధిమంతుడు, నా మాటలు విని వాటి ప్రకారంగా చేయనివాడు బుద్ధిహీనుడు. బుద్ధిహీనుడు అంటే ఎవరిప్పుడు? అజ్ఞాని అంటే ఎవరిప్పుడు అనంటే, దేవుని మాట విని వాటి చొప్పున చేయని వాడు అజ్ఞాని. దేవుని మాటలు విని కూడా వాటి ప్రకారంగా చేయని వారు అజ్ఞానులు, బుద్ధి లేని వారు. వారిని ఇంగ్లీష్లో అయితే ఫూల్ అన్నారు. అజ్ఞానులు ఏమన్నారు? ఫూల్. సాధారణంగా ఫూల్ అని తిడితే మనము ఇన్సల్ట్గా ఫీల్ అవుతాం. నన్నే ఫూల్ అంటావా అంటాం. కానీ దేవుని వాక్యము ఇక్కడ ఫూల్ అంటుంది. ఎవరినో తెలుసా? దేవుని మాటలు విని కూడా వాటి ప్రకారంగా చేయని వారిని ఫూల్స్ అంటుంది, అజ్ఞానులు అంటుంది, వెర్రివారు అని అంటుంది. దేవుని వాక్యము మనము ప్రతి ఆదివారం వింటున్నాం. దేవుని వాక్యము అనేక విధాలుగా మన దగ్గరికి వస్తుంది. దేవుని మాట అంటే ఏంటి? దేవుని వాక్యమే కదా. దైవజనుల్లో ఉండి ప్రతిరోజు లేక ప్రతి వారం దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. వింటున్నారు మరి మీరు ఆయన మాటలు. ప్రతి వారం వింటున్నారు మరి మీరు ఆయన మాటలు. మరి విన్న దాని ప్రకారంగా చేస్తున్నారా? మీకు మీరే మీ గుండె మీద చేయి పెట్టుకొని చెప్పుకోండి, నేను ప్రతి వారం విన్న వాక్య ప్రకారంగా జీవిస్తున్నాను అని చెప్పే ధైర్యం మీకుందా? వినడానికి వింటున్నారు చాలామంది. ఏం చేస్తున్నారో తెలుసా? విన్న వాక్యాన్ని ఈ చెవులతో వింటున్నారు, ఈ చెవులతో వదిలేస్తున్నారు. మందిరంలో ఉన్నంతసేపు, వాక్యంలో ఉన్నంతసేపు, వాక్యం వింటున్నంతసేపు మీ మనసు ఎలాగుంటుందో తెలుసా? ఇక నుంచి నేను అలా జీవించేయాలి, ఇక నుంచి నేను అలాగే చేసేయాలి, ఇక నుంచి నేను అలాగే ప్రార్థన చేసేసుకోవాలి, ఇక నుంచి నేను అలాగే భక్తిగా ఉండాలి అని అనిపిస్తుంది ఇక్కడ ఉన్నంతసేపు మీకు. ఇక నుంచి నేను మళ్ళీ టీవీ చూడకూడదు, ఇక నుంచి నేను మళ్ళా అది చేయకూడదు, ఇది చేయకూడదు, చాలా జాగ్రత్తగా ఉండాలి అని అనిపిస్తూ ఉంటుంది మీకు ఇక్కడ ఉన్నంతసేపు. ఆ వాక్యం వింటున్నంతసేపు మీ యొక్క హృదయాలు అలా ప్రేరేపించబడతా ఉంటాయి. కానీ ఒక్కసారి ఇది మందిరం దిగి కిందకెళ్ళి ఆ మెట్లు దాటి అవతల అడిగెట్టారా, అంతే మీ ఆలోచనలు మారిపోతూ ఉంటాయి. మరలా ఆ గేటు దాటగానే మీ ఆలోచనలు మారిపోతూ ఉంటాయి. మరలా మీ పద్ధతులే, మరలా అప్పటి వరకు చేసిన పనులే మీరు చేస్తూ ఉంటారు. చేయకూడనివి అని అనుకున్నవన్నీ కూడా మరలా వెళ్ళి చేస్తూ ఉంటారు. దేవుని వాక్యము విని కూడా మీరు వాక్య ప్రకారంగా జీవించడం లేదు అనంటే, వాక్య ప్రకారంగా ప్రవర్తించట్లేదు అనంటే మీరు ఫూల్స్ అని దేవుని వాక్యం అంటుంది, నేను కాదు. మీరు వెర్రివారు, జ్ఞానము లేనివారు, అజ్ఞానులని
దేవుడే ఈరోజు మీతో మాట్లాడుతూ ఉన్నాడు. ప్రతి వారము చక్కని వాక్యము ద్వారా నేను మీతో మాట్లాడుతున్నానే. మీరు నడవవలసిన మార్గాన్ని నేను నీకు చూపిస్తున్నానే. మీరు చేయవలసిన పనులు నేను మీకు చెప్తున్నానే, అయినా మీరు చెయ్యడం లేదు. విన్న తర్వాత కూడా మనము జాగ్రత్త పడలేదనుకోండి, కొన్ని విషయాలలో ఖచ్చితంగా మనము ప్రమాదాన్ని కొని తెచ్చుకుంటాం. అవునా కదా? జాగ్రత్త పడాలని మనకి ప్రమాద హెచ్చరికలు వచ్చినా జాగ్రత్త తీసుకోలేదనుకోండి, ఖచ్చితంగా ప్రమాదము మన మీదకి వస్తుంది. తుఫాను వస్తూ ఉంది, జాలర్లు ఎవ్వరు కూడా సముద్రంలోనికి వెళ్ళొద్దని హెచ్చరిక జారీ చేసిన ఆ హెచ్చరికను పట్టించుకోకుండా సముద్రంలోనికి వెళ్ళారనుకోండి, ఖచ్చితంగా తుఫానులో చిక్కుకుంటారా లేదా? ప్రమాదము వాళ్ళంతటా వాళ్ళే కొని తెచ్చుకున్నట్టే కదా. వారు విన్నారు కానీ హెచ్చరికను ఖాతరు చేయకుండా వెళ్ళడము వలన ప్రమాదము వాళ్ళకి వస్తుంది. దేవుని వాక్యము మీ యొద్దకు వచ్చిన ఆ వాక్యాన్ని వినకోకుండా మరలా మీరు పాద పద్ధతులనే అనుసరిస్తే మీ మీదకి మీరు ప్రమాదాన్ని కొని తెచ్చుకుంటారు. చూడండి, యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 22 నుంచి 24 వచనాల వరకు ఒక్కసారి చదువుదాం. మీరు వినువారు మాత్రమై ఉండి మిమ్మును మీరు మోసపుచ్చుకొనకుండా వాక్య ప్రకారము ప్రవర్తించువారునై ఉండుడి. హల్లెలూయా.